హాయ్ అండి. నార్మల్‌గా మనం న్యూ ఇయర్‌కి అలాగే సంక్రాంతి టైము ముగ్గులు వేయడం కోసం, రంగోలీ డిజైన్స్ కోసం మనం బయట కలర్స్ తీసుకుంటూ ఉంటాం కదా! ఆ కలర్స్ అనేవి బయట కొనే పని లేకుండా ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే మనం ఈ కలర్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో షేర్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు బాగా యూజ్ అవుతుంది. ఈ న్యూ ఇయర్‌కి అలాగే ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చాలా బావుంటుంది. కలర్‌ఫుల్‌గా కూడా ఉంటాయన్నమాట మీరు వేసే రంగోలీసు. చూశారు కదా! ఇలా నేను ఎలా ప్రిపేర్ చేశాననేది వీడియోలో షేర్ చేస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా సింపుల్‌గానే అయిపోతాయి. మొత్తం మన ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే వీటినైతే రెడీ చేసుకోవచ్చు. చూశారు కదా! అలాగే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే కనుక వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఈ రంగోలీస్‌ని ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేశాననేది వీడియోలో షేర్ చేస్తాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. దానికోసమైతే మన ఇంట్లో రేషన్ బియ్యం ఉంటాయి కదా! నార్మల్‌గా అందరి ఇంట్లోనే రేషన్ బియ్యం ఉంటాయి. ఆ బియ్యాన్ని తీసుకున్నాను. ఇలా చూసారు కదా! నేను చూపించినట్టుగా మీకు ఎంత కావాలంటే అన్ని రైస్‌నైతే తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మన ఇంట్లో మన పిల్లల దగ్గర ఇలాంటి కలర్స్ అయితే ఉంటాయి కదా! చాలామంది దగ్గర పిల్లల దగ్గర ఇలాంటి కలర్స్ వాడుతూ ఉంటారు. లేదు ఒకవేళ మీ దగ్గర లేవు అంటే గనక ఇవి బయట నుంచి తెప్పించుకోండి. చాలా తక్కువే, కాస్ట్ కూడా ఎక్కువేం కాదు. రూ. 10 అలా ఉంటుందంతే. చూసారు కదా! ఈ కలర్స్ పెయింట్‌ని యూజ్ చేసి మనమైతే ఈరోజు రంగోలీస్‌నైతే ప్రిపేర్ చేస్తాము. చూసారు కదా! ఈ కలర్ పెయింట్‌తో మనం ఈరోజు ఈజీగా కలర్స్‌నైతే రెడీ చేసుకోవచ్చు. మనం తీసుకున్న రైస్ ఉంటాయి కదా! ఆ రైస్‌లోకి మనకి నచ్చిన కలర్ ఏదైనా గానీ ఒక 3, 4 డ్రాప్స్ అయితే వేసుకోండి. నేను మీకు వీడియోలో చూపించినట్టుగా ఒక 3 డ్రాప్స్ అంటే మీరు తీసుకునే రైస్‌ని బట్టి, ఆ క్వాంటిటీని బట్టి కలర్‌ని కూడా తీసుకోండి. మీకు కొద్దిగా లైట్‌గా అనిపిస్తే కనుక ఇంకొంచెం అయితే తీసుకోండి. చూసారు కదా! వీడియోలో చూపించినట్టు మీరు డార్క్‌గా కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. లేదు లైట్‌గా కావాలంటే తక్కువ వేసుకోండి సరిపోతుంది. చూసారు కదా! ఇలా అయితే మనకి ఒక కలర్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే నేను ఇంకో కలర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు గ్రీన్ కలర్‌తో చూపిస్తున్నాను. ఇలా కొద్దిగా మళ్ళీ రైస్‌ని తీసుకొని దానిలోకి గ్రీన్ కలర్‌ని ఒక 4 డ్రాప్స్‌ని వేసి కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేయండి వీటిలోకి. ఎందుకంటే కొంచెం మనకి బాగా కలర్ అనేది మిక్స్ అవుతుంది. అందుకని చెప్పి ఒక 2 డ్రాప్స్ వాటర్ ఏస్తే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. జస్ట్ 2 డ్రాప్స్ ఏస్తే మనకి కలర్ అనేది ఏంటంటే బాగా మిక్స్ అవుతుందనమాట. అందుకని వాటర్‌నైతే కొద్దిగా యాడ్ చేయండి. తర్వాత నేనిక్కడ రాణి పింక్ కలర్ ఉంటుంది కదా! దాన్ని కూడా తీసుకున్నాను. అది కూడా మనం ఈజీగా మనకి దాంట్లో కలిసిపోతుందండి. ఇలాంటి డార్క్ కలర్స్ ఏంటంటే మనకి మంచిగా బ్రైట్‌గా కూడా కనిపిస్తాయి. దీనిలో కూడా ఒక 2 డ్రాప్స్ వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇలా మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్‌ని కూడా ఇలా రెడీ చేసేసుకోండి. వీటిని జస్ట్ ఒకసారి ఇలా మనం ఫ్యాన్ కింద ఆరబెట్టామంటే వెంటనే ఆరిపోతాయి. అప్పుడు మన చేతికి కూడా అంటుకోవండి. ఇవేంటంటే మనం కలిపేటప్పుడు మన చేతికి అంటుకుంటుంది గానీ, తర్వాత అది మళ్ళీ మనం హ్యాండ్స్‌ని వాష్ చేసేసుకుంటే మనకి ఆ కలర్ అనేది మన చేతికి ఏమీ అంటుకోదు. చూసారు కదా! నా హ్యాండ్స్ ఎంత నీట్‌గా ఉన్నాయో. ఈ కలర్స్ అన్నీ కూడా నేను ఒకసారే ఎట్ ఏ టైమే నేను ప్రిపేర్ చేశాను ఇవన్నీ కూడా. చూసారు కదా! ఇలా వన్ బై వన్ అంటే ఒక కలర్ కలిపిన తర్వాత హ్యాండ్‌ని వాష్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ కలర్‌ని కలుపుకోండి చేత్తో. మళ్ళీ ఎందుకంటే ఆ చేత్తో మళ్ళీ మీరు వేరే కలర్‌ని కలిపారంటే మళ్ళీ సేమ్ ఆ కలర్ అనేది అందులో కలిసిపోతుంది గదా! అందుకని చెప్పి ఒక కలర్ కలిపిన తర్వాత హ్యాండ్‌ని వాష్ చేసుకొని మళ్ళీ ఇంకో కలర్‌నైతే మిక్స్ చేసుకోండి. ఇలా అయితే మనకి కలర్స్ అన్నీ కూడా నీట్‌గా ఉంటాయి. చూసారు కదా! ఇలా మనం ఈజీగా చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూసారు కదా! ఎంత త్వరగా అయిపోయాయో. ఇలా మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్‌ని కూడా ఇలా వన్ బై వన్ కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని ఒక 2 డ్రాప్స్ వాటరు అలాగే ఒక 4 డ్రాప్స్ ఈ కలర్‌ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మీరు వేసే ముగ్గుని బట్టి మీరు కలర్స్‌ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! నేనైతే ఇలా రెడీ చేశాను. ఈ సంక్రాంతికి ఇలా నీట్‌గా ఈ కలర్స్‌తో కొత్తగా ఉంటుందనమాట. మీరు కూడా ట్రై చేయండి. రంగోలీస్ కూడా చాలా మంచిగా వస్తాయి. ఎప్పుడూ బయట కొని వేస్తూ ఉంటారు కదా కలర్స్. అలా కాకుండా ఈ ఇయర్ ఇలా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న రేషన్ బియ్యంతో ఇలా కలర్స్‌ని ప్రిపేర్ చేసుకొని ఇలా చేయండి. కొత్తగా ఉంటుంది. అలాగే రంగోలీస్ కూడా చాలా మంచిగా కనిపిస్తాయి. అలాగే ఇవి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత రోజు నీట్‌గా ఒక దాంట్లోకి తుడిచిపెట్టేసి ఎక్కడైనా చెట్టు మొదల్లో గానీ, ఎవరు తొక్కని ప్లేస్‌లో గానీ వేసేసేయండి. చూసారు కదా! ఈరోజు వీడియో అయితే ఇది. మీకు నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.